ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. ఇప్పుడు కూడా అధ్యక్ష ఇప్పుడు కూడా ఒక బాధ్యత అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అయితే ఒక సంఘటన జరిగిందా లేదా అక్కడ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా లీడర్ తాలూకా ఇంటి ముందు ఫైర్ అయింది, మా లీడర్ కి చాలా ప్రమాదం ఉంది, రక్షణ కల్పించండి అని మీరు కంప్లైంట్ ఇచ్చారో లేదు చెప్పండి. మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీకు రిటర్న్ గా అడిగేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే పోనీ మీ దగ్గర కెమెరా లేకపోతే పర్లేదు, రికార్డ్ అవ్వకపోతే పర్లేదు, మీ దగ్గర కెమెరాలో రికార్డ్ అయింది, మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మాకు ఇవ్వండి, మేము ఎవరు తప్పు చేశారో పట్టుకుంటామంటే ఇవ్వకుండా ఈరోజు ఎవరికైనా అనుమానం రాదా అధ్యక్ష? అనుమానం రాదా? మీరు తప్పు చేయకపోతే ఇవ్వాలి. మీరు తప్పు చేయకపోతే నిజంగా ఎవరైనా కావాలని చేస్తుంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 నిమిషాలు పట్టు. అదే చెప్పాను నేనేం తప్పు మాట్లాడలేదు, అదే చెప్పాను, జరిగిన సంఘటనే చెప్పాను. విచారణలో భాగంగా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకునేటప్పుడు పోలీస్ వారు విచారణ చేసేటప్పుడు విచారణలో భాగంగా చుట్టుపక్కల ఏదైనా సీసీ కెమెరాస్ ఉంటే ఆ ఫుటేజెస్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ ఎంక్వైరీకి సహకరించాలి అధ్యక్ష. ఇది రూల్ అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు మా దగ్గర జరిగింది మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మీ దగ్గర సీసీ టీవీ ఉంది కదా దాని ఫుటేజ్ ఇవ్వండి అంటే మేము ఇవ్వము అన్నారు అధ్యక్ష. కొన్ని రోజులు తర్వాతకు వచ్చేసరికి సీసీటీవీ పని చేయట్లేదు అని కూడా చెప్పారు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, నిజంగా మీకు న్యాయం కావాలి, నిజంగా మీ నాయకుడికి రక్షణ లేదని మీరు భావిస్తే మేము జరుగుతున్న విచారణలో మీరు భాగస్వాములు అవ్వాలి, దానికి సహకరించాలి. దానికి ఇక్కడే కాదు అధ్యక్ష, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ అయినా జరిగినప్పుడు సీనా వెబెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది చుట్టుపక్కల ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ కెమెరాస్ లో ఏదైనా ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ లో ఏమైనా దొరుకుతుందా లేదా, అది ఇమీడియట్ గా క్రైమ్ ఆఫ్ ఎంక్వైరీలో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్ షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష. ఇది ప్రొసీజర్ అధ్యక్ష. దీని ఏదో డివైడ్ చేసి మిమ్మల్ని ఏదో బురద చల్లడానికో మేము చేసే ప్రక్రియ కాదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. నిజంగా ఆ రోజు మీరు చాలా మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ డైరెక్ట్ గా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎంక్వైరీ చేస్తున్న భాగంగా మీరు సీసీ ఫుటేజెస్ ఇవ్వండి అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మేము దానికి ప్రత్యామ్నాయంగా మేము సీసీ ఫుటేజెస్ కూడా పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. దానికి వాళ్ళు ప్రైవసీ ఏదో ఇబ్బంది పడిందంటే వాళ్ళు మా తర్వాత మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఇది కంపల్సరీగా ఎంక్వైరీలో భాగంగా సీసీ ఫుటేజెస్ ఎవరివైనా విచారణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఇచ్చి తీరాల్సిందే. ఇది రూల్ అధ్యక్ష. రికార్డ్స్ నుంచి తొలగించమని ఎల్ఓపి గారు అన్నారు అధ్యక్ష. నేను ఎక్కడ పొరపాటు మాట్లాడలేదు చూస్తాం. ఆ రోజు ఉదయం పేపర్లో వచ్చినాయి, ప్రెసిడెంట్ సిట్ చేయడం జరిగింది. సిట్ చేసిన రోజు ఇలా జరిగిందని మాత్రమే మాట్లాడడం తప్ప నేను వేరే రికార్డు తెప్పిస్తానండి, రికార్డు తెప్పించి వెరిఫై చేస్తాను. ఓకే, రికార్డు వెరిఫై చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.